ఎండోమెంట్ భూముల విషయంలో న్యాయ పోరాటం ఎందుకు సరైన రీతిలో జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. దేవుడు భూములు కాపాడుకునేలా గట్టిగా లీగల్ ఫైట్ చేయాలన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో ఎండోమెంట్ గవర్నమెంట్ ప్లీడర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి. ప్లీడర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆలయ భూములు కాపాడడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్లీడర్లను నిలదీశారు కొండా సురేఖ. భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడంలో లీగల్ టీం పాత్ర కీలకమైందని చెప్పారు. మన దేవుడి భూములు మనం దక్కించుకోవాలన్నారు. దూరదృష్టితో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఎండోమెంట్ కేసుల విషయంలో ప్రతి 6 నెలలకు ఒకసారి లాయర్లతో సమావేశమై కేసుల స్టేటస్ చెప్పాలని ఆదేశించారు. ఎండోమెంట్ భూముల కేసులకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర వివరాలు సేకరించాలని, దాన్ని కోర్టులో సాక్ష్యంగా చూపించాలని లాయర్లకు సూచించారు మంత్రి. ఇందుకోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించాలన్నారు. ఇంట్రీమ్ ఆర్డర్స్ విషయంలోనూ అధికారులతో చర్చించారు సురేఖ. ఎండోమెంట్ చట్టంపై అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. జిల్లాకు లీగల్ ఆఫీసర్ను నియమించాలన్నారు. హైకోర్టుకు కూడా లైజన్ ఆఫీసర్ను నియమించాలన్నారు. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రపోజల్ పంపించాలని ఆదేశించారు.